మెంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న 5 జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటించి నష్టం తీవ్రతను స్వయంగా అంచనా వేస్తున్నారు. మెంతా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు. రైతులను పరామర్శించి పంట నష్ట వివరాలనైతే అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటు కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడరేవుల వద్ద హెలికాప్టర్ ల్యాండ్ కానుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. తుపాను సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించిన టీం ఆంధ్రాకు నాయకత్వం వహించిన పీఎం ఇప్పుడు దీనికి సంబంధించి ప్రకృతి విలయాన్ని కూడా కళ్లారా చూశారు. సీఎం రైతులను పరామర్శిస్తున్నారు. బాధితులకు తగిన సహాయాన్ని అందిస్తారని తెలిపారు. మెంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న 5 జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని బాపట్ల, పల్నాడు, అలాగే కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటించి నష్టం తీవ్రతను స్వయంగా అంచనా వేస్తున్నారు. మెంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు. రైతులను పరామర్శించి న్యాయం చేస్తామంటూ తెలిపారు. మరోపక్క క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటు కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం ఓడరేవుల వద్ద హెలికాప్టర్ ల్యాండ్ కానుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను స్వయంగా అయితే పరిశీలిస్తున్నారు. ఇటు తుపాను సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించిన టీం ఆంధ్రాకు నాయకత్వం వహించిన సీఎం ఇప్పుడు ప్రకృతి విలయాన్ని కళ్లారా చూసి రైతులు బాధితులకు తగిన సహాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.